చంద్రవర్ణుడి మరణానంతరం పల్లవర్షి మోక్షాపేక్ష కలవాడి సంసార సుఖాలను త్యజించి సన్యసించి అరణ్యానికి వెళ్ళిపోయాడు. భట్టి విక్రమార్కులు యువరాజు పదవిని అధిష్ఠించారు. మహారాజుగా పట్టాభిషిక్తుడైన భర్తృహరి తండ్రి ఆజ్ఞానుసారం కన్యాపుర రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. అలా ఉండగా ఒకనాడు భర్తృహరి రాజ్యంలో కొలువుదీరి ఉండగా ఒక సిద్ధుడు రాజ్యసభకు వేంచేశారు. భర్తృహరి సింహాసనం దిగి వారి దగ్గరికి వెళ్ళి ఒక ఆసనం మీద కూర్చుండబెట్టి నమస్కరించి విధియుక్తంగా పూజించి సత్కరించాడు. ఆ యోగీంద్రుడు భర్తృహరి భక్తి విశేషాలకు తన మదిమెచ్చి తన దగ్గర గుప్తంగా ఉన్న ఒక ఫలాన్ని తీసి, ఓ భూపాల, ఈ ఫలం నా తపోబలంతో లభించింది. దీన్ని తిన్నవారికి జరామరణ భయం ఉండదు. నీవు భూపాలుడవు. నీవు బ్రతికి ఉంటే సమస్త జనుల హితాన్ని కోరి ధర్మం తప్పక రాజ్యాన్ని పాలిస్తావని నీకిస్తున్నాను. గో, స్వీకరించు అని భర్తృహరికి ఫలాన్ని ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోయాడా యోగీంద్రుడు. భర్తృహరి ఆ ఫలాన్ని స్వీకరించి అంతఃపురానికి చేరి తన బహిఃప్రాణమైన మోహనాంగిని పిలిచి ఆ ఫలప్రభావాన్ని తెలిపి, ఓ సఖీ, నీవంటే నాకు అమితమైన ప్రేమ. నీవు లేకుండా శాశ్వతంగా జీవించడం వ్యర్థమని తలచి దీనిని నీకిస్తున్నాను అన్నాడు. పాపం భర్తృహరి. ఆ మోహనాంగి ఆ ఫలాన్ని తినకుండా తన వలపుకాడైన గొల్లవానికి తినమనిచ్చింది. ఆ గొల్లవాడు చిన్నింటివాడేం కాదు. ఆ గొల్లవాడు ఆ పండుని తన ప్రాణ సమానమైన ఒక గొల్లపడుచుకిచ్చాడు. ఆ గొల్లపడుచు ఆ పండుని ఇంటికి వెళ్ళి తిందామని తలచి ఎవరికి అనుమానం రాకుండా ఆ పండును తన పేడతట్టపై పెట్టుకుని రాచబాటలో కులుకుతూ నడుస్తోంది. అదే సమయంలో భర్తృహరి తన భవనం పైన చల్లగాలికి తిరుగుతూ గంపలో పండును చూసి అది సిద్ధుడిచ్చిన ఫలమని గుర్తించి సేవకులను పంపి ఆ గొల్లపడుచుని రప్పించాడు. ఓసి, నీకీ ఫలం ఎలా లభించిందో తెలుపు. నిజం చెప్పకపోతే దండిస్తాను అని అడగ్గా ఆ గొల్లపడుచు గడగడ వణికిపోతూ తన ప్రియుడైన గొల్లవాడిచ్చినట్లు తెలిపింది. వెంటనే భర్తృహరి గొల్లవాడిని కూడా పిలిపించి విచారించగా వాడు యథార్థాన్ని తెలిపాడు. ఆ సమాధానం విన్న భర్తృహరి నిర్ఘాంతపోయాడు. వెంటనే మోహనాంగిని పిలిచి, మోహనాంగి, ఇక నీవు స్వతంత్రురాలవు. నీకిష్టమైన వారితో సుఖంగా కాలం గడుపు అని చెప్పాడు. మోహనాంగి భర్తృహరికి విషయం తెలిసిపోయిందని గ్రహించి తలదించుకుంది. ఇదంతా చూసిన భర్తృహరికి ప్రాపంచిక సుఖాలపై విరక్తి కలిగింది. ఈ బంధాలను వదిలి తపమాచరించాలి అని నిశ్చయించుకున్నాడు. విక్రమాదిత్యునికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పజెప్పి మంత్రిగా భట్టిని నియమించి తాను అరణ్యానికి వెళ్ళిపోయాడు. భర్తృహరి రాజత్యాగం చేసిన తరువాత విక్రమాదిత్యుడు తన తమ్ముడు మంత్రి అయిన భట్టి సలహాలను అనుసరిస్తూ జనరంజకంగా రాజ్యపాలన చేస్తున్నాడు. క్రమంగా వారికి రాజ్యాన్ని పెంపొందించాలి అనే ఆలోచన కలిగింది. వెంటనే విక్రమాదిత్యుడు చతురంగ బలాలను సిద్ధం చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. భట్టి విక్రమాదిత్యుని ఆజ్ఞానుసారం చతురంగ బలాలను సిద్ధం చెయ్యగా ఒక శుభముహూర్తమున విక్రమాదిత్యుడు భట్టితో కలిసి చతురంగ బలాలతో ఛప్పన్నాది దేశాలను జయించి వారు తమకు కప్పం చెల్లించేటట్లు ఒప్పందం చేసుకొని కన్యాపురానికి వెళ్ళిపోయాడు. భట్టి యుద్ధతంత్రం, విక్రమాదిత్యుని శౌర్య పరాక్రమాల వలన వారి రాజ్యం ఆసేతు హిమాచల పర్యంతము వ్యాపించి విక్రమాదిత్యుడు రాజాధిరాజై ప్రకాశించాడు. తరువాత భట్టి విక్రమాదిత్యులు
తమ రాజ్యానికి రాజధానిగా మరొక పట్టణాన్ని నిర్మించాలి అని నిశ్చయించుకున్నారు. దానికోసం అనువైన స్థలం కోసం వెతగ్గా ఉజ్జయిని నగరం గుణవతీ నదీ సమీపంలో ఒక మహాకాళి ఆలయం ఒకటి దర్శనమిచ్చింది. ఆ ప్రదేశం ఎంతో సుందరంగా అనిపించి రాజధానిని నిర్మించడానికి సరైన స్థలమని భావించారు. తరువాత కాళికాలయంలో ప్రవేశించి తటాకంలో స్నానం చేసి భట్టి విక్రమాదిత్యులు కాళికా మంత్రాన్ని ఎంతో నిష్ఠతో ఉపాసన చేశారు. వారి సాధనకు ఆ దేవి అనుగ్రహించి వారికి సాక్షాత్కరించింది. భట్టికి 2000 సంవత్సరాల ఆయుష్యనిచ్చి విక్రమాదిత్యునికి ఈ భూమండలాన్ని నవక్ర పరాక్రమములతో 1000 ఏండ్లు పరిపాలించేటట్లు వరమిచ్చి అంతర్ధానమైంది. తరువాత కాళికాదేవి కృపా కటాక్ష వీక్షణాలతో విక్రమాదిత్యుడు మణిగోపుర ప్రాకార శోభితమైన ఒక గొప్ప పట్టణాన్ని నిర్మించాడు. అది దేవేంద్రుని నివాస స్థలమైన అమరావతిలా శోభిస్తోంది. తన రాజధానికి ఉజ్జయిని పేరునే ఉంచి ఆ మహాకాళి ఆలయాన్ని పునరుద్ధరించి తన రాజ్యమైన కన్యాపురాన్ని మరొక రాజుకు అప్పగించి తాను ఉజ్జయిని నగర మహారాజుగా పట్టాభిషిక్తుడై కాళికాదేవి అనుగ్రహంతో అఖండ ఐశ్వర్యాలతో చతురంగ బలాలతో ఏకఛత్రాధిపతిగా రాజ్యాన్ని ధర్మం తప్పక సుభిక్షంగా జనరంజకంగా పాలించాడు. చంద్రవర్ణుడి మరణానంతరం పల్లవర్షి మోక్షాపేక్ష కలవాడి సంసార సుఖాలను త్యజించి సన్యసించి అరణ్యానికి వెళ్ళిపోయాడు. భట్టి విక్రమార్కులు యువరాజు పదవిని అధిష్ఠించారు. మహారాజుగా పట్టాభిషిక్తుడైన భర్తృహరి తండ్రి ఆజ్ఞానుసారం కన్యాపుర రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. అలా ఉండగా ఒకనాడు భర్తృహరి రాజ్యంలో కొలువుదీరి ఉండగా ఒక సిద్ధుడు రాజ్యసభకు వేంచేశారు. భర్తృహరి సింహాసనం దిగి వారి దగ్గరికి వెళ్ళి ఒక ఆసనం మీద కూర్చుండబెట్టి నమస్కరించి విధియుక్తంగా పూజించి సత్కరించాడు. ఆ యోగీంద్రుడు భర్తృహరి భక్తి విశేషాలకు తన మదిమెచ్చి తన దగ్గర గుప్తంగా ఉన్న ఒక ఫలాన్ని తీసి, ఓ భూపాల, ఈ ఫలం నా తపోబలంతో లభించింది. దీన్ని తిన్నవారికి జరామరణ భయం ఉండదు. నీవు భూపాలుడవు. నీవు బ్రతికి ఉంటే సమస్త జనుల హితాన్ని కోరి ధర్మం తప్పక రాజ్యాన్ని పాలిస్తావని నీకిస్తున్నాను, గో స్వీకరించు అని భర్తృహరికి ఫలాన్ని ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోయాడా యోగీంద్రుడు. భర్తృహరి ఆ ఫలాన్ని స్వీకరించి అంతఃపురానికి చేరి తన బహిఃప్రాణమైన మోహనాంగిని పిలిచి ఆ ఫలప్రభావాన్ని తెలిపి, ఓ సఖీ, నీవంటే నాకు అమితమైన ప్రేమ. నీవు లేకుండా శాశ్వతంగా జీవించడం వ్యర్థమని తలచి దీనిని నీకిస్తున్నాను అన్నాడు. పాపం భర్తృహరి. ఆ మోహనాంగి ఆ ఫలాన్ని తినకుండా తన వలపుకాడైన గొల్లవానికి తినమనిచ్చింది. ఆ గొల్లవాడు చిన్నింటివాడేం కాదు. ఆ గొల్లవాడు ఆ పండుని తన ప్రాణ సమానమైన ఒక గొల్లపడుచుకిచ్చాడు. ఆ గొల్లపడుచు ఆ పండుని ఇంటికి వెళ్ళి తిందామని తలచి ఎవరికి అనుమానం రాకుండా ఆ పండును తన పేడతట్టపై పెట్టుకుని రాచబాటలో కులుకుతూ నడుస్తోంది. అదే సమయంలో భర్తృహరి తన భవనం పైన చల్లగాలికి తిరుగుతూ గంపలో పండును చూసి అది సిద్ధుడిచ్చిన ఫలమని గుర్తించి సేవకులను పంపి ఆ గొల్లపడుచుని రప్పించాడు. ఓసి, నీకీ ఫలం ఎలా లభించిందో తెలుపు, నిజం చెప్పకపోతే దండిస్తాను అని అడగ్గా ఆ గొల్లపడుచు గడగడ వణికిపోతూ తన ప్రియుడైన గొల్లవాడు